హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్. ఇందులో మనం మంచి మంచి కథలు విందాం. ఈరోజు మనం ఒక అందమైన అడవిలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఉండే ఇద్దరు చిన్నారి స్నేహితుల గురించి భలే ఆసక్తికరమైన కథ తెలుసుకోబోతున్నాం. అదే చీమ మరియు మిడత కథ. చాలా ఉత్సాహంగా భలే సరదాగా ఉండే ఈ కథలో దాగిన అద్భుతమైన విషయాలేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే కథలోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. అసలు ఎప్పుడూ ఆటలే ఆడుకుంటూ ఉండిపోవడం మంచిదా, లేక మన హోంవర్క్ లాంటి పనులన్నీ ముందే పూర్తి చేసి రేపటి కోసం సిద్ధంగా ఉండటం మంచిదా? ఈ ప్రశ్న వినగానే ఆలోచనలో పడ్డారు కదూ. దీనికి సరైన సమాధానమేంటో ఈ కథా ప్రయాణంలో మనకే ఇట్టే అర్థమైపోతుంది. మన కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకవైపు చూస్తేనేమో ప్రతిరోజూ ఎంతో కష్టపడి రేపటి కోసం ఆహారాన్ని కూడబెట్టుకునే ఒక బుల్లి చీమ ఉంది. మరోవైపు అదేమో రోజంతా పాటలు పాడుకుంటూ గెంతులు వేస్తూ ఆనందంగా ఆడుకుంటూ సమయం గడిపేసే ఒక మిడత ఉంది. వీళ్ళిద్దరి తీరు ఎంతలా వేరుగా ఉందో చూశారుకదా. ఇలా ఒకరోజు ఆ మిడత మన కష్టజీవి అయిన చీమను చూసింది. చూసి ఏమందో తెలుసా? ఎంతో ఉల్లాసంగా, అరే, ఎందుకలా అంత కష్టపడుతున్నావ్? రా, నాతో పాటు ఆడుకో అని పిలిచింది. కష్టమైన ఆ పనిని కాసేపు పక్కన పెట్టేసి తనతో పాటే సరదాగా గడపాలని ఆ మిడత ఉద్దేశమనమాట. మరి ఆ మిడత మాటకు మన చీమ ఏం చెప్పిందో ఊహించగలరా? ఎంతో ఓపికగా, చిరునవ్వుతో, మనం ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖంగా ఉంటాం అని బదులిచ్చింది. రేపటి గురించి ఆలోచించడం అనేది ఈ చిన్న చీమ మాటల్లో ఎంత అద్భుతంగా అర్థమవుతుందో కదా. నిజంగా చాలా గొప్ప ఆలోచన. సరే, ఇప్పుడు కాలం ఎలా మారిపోయిందో చూద్దాం. మొదటి రోజుల్లో ఎండగా భలే ఆహ్లాదకరంగా గడిచిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా వాతావరణం చల్లబడటం మొదలైంది. ఇక చివరగా అడవి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ఏకధాటిగా కురిసే వర్షాకాలం వచ్చేసింది. మరి ఇంత పెద్ద మార్పు మన స్నేహితుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఉంది కదూ. వర్షాకాలం రానే వచ్చింది. బయట చూస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు. పాపం ఆ మిడతకు తినడానికి ఏమీ దొరకలేదు. దానికి చాలా అంటే చాలా ఆకలిగా అనిపించింది. ఎండగా ఉన్న రోజుల్లో కేవలం ఆడుకోవడానికే సమయమంతా కేటాయించి ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకోకపోవడం వల్ల వచ్చిన అతిపెద్ద కష్టమిది. బాగా ఆకలితో ఉన్న మిడత నేరుగా చీమ దగ్గరకు సహాయం కోసం వెళ్ళింది. అప్పుడు చీమ తాను ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడి దాచుకున్న ఆహారాన్ని దానికి చూపించింది. కష్టపడకుండా కేవలం ఆడుకుంటూ సమయం వృధా చేయడం ఎంత పెద్ద తప్పో ఆ క్షణంలో మిడతకు స్పష్టంగా అర్థమైపోయింది. చీమ పడిన ఆ కష్టానికి ఎంత మంచి ఫలితం దక్కిందో మనందరికీ తెలుస్తూనే ఉంది కదా. మిడత తన చిన్నారి స్నేహితురాలి నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకుంది సుమా. ఇక నుంచి నేను గట్టిగా కష్టపడతాను అని మనసులోనే నిర్ణయించుకుంది. చేసిన తప్పు తెలుసుకుని సరైన దారిలో నడవాలని అనుకోవడం నిజంగా ఎంతో అభినందించాల్సిన విషయం, అవునా? ఈ అందమైన కథలో దాగిన అసలైన నీతి సరిగ్గా ఇదే. మనం కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు ఎంతో సుఖంగా ఉంటుంది. ఈ చిన్న చీమ ప్రయాణం ద్వారా మనందరికీ భవిష్యత్తు కోసం సిద్ధపడటం ఎంత అవసరమో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందుచూపుతో చేసే ప్రతి చిన్న పని మన రాబోయే రోజులను ఎంతో ఆనందమయం చేస్తుంది. ఇక ముగింపుగా ఈ చివరి ప్రశ్నను మనం ఒక్కసారి ఆలోచిద్దాం. భవిష్యత్తు కోసం మనమెంచుకోవాల్సిన ఉత్తమమైన మార్గం ఏది? ఎప్పుడూ ఆటలకే ప్రాధాన్యత ఇవ్వాలా, లేక సరైన సమయంలో బాధ్యతగా మన పనులు పూర్తి చేసుకోవాలా? ఈ కథ మనందరికీ ఒక మంచి దారిని చూపిస్తుందని ఆశిద్దాం. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ అందమైన కథను ఇక్కడతో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆనందంగా నేర్చుకుంటూనే ఉందాం. ఈ కథ మీకు బాగా నచ్చిందనుకుంటా. నచ్చితే కనుక ఈ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.